హాయ్ ఫ్రెండ్స్, అక్క నిన్నటిదాకా బాగానే వీడియోలు పెట్టింది, మళ్ళీ ఇప్పుడు ఎక్కడుంది అని చూస్తున్నారా? ఇది ఆల్రెడీ జరిగి రేపటికి 1 వీక్ అవుతుంది అనమాట. అసలు సడన్గా తెలుసా అండి, నిజంగా అంటారు కదా, మనకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అని చెప్పేసి, అట్లా నా లైఫ్లో జరుగుతున్నట్టుంది. నాకు అప్పుడు కుట్టికి హెల్త్ బాగాలేదు, దాని తర్వాత నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం కోలుకుంటున్నా అనే టైంలో బంటికి అట్లా అయింది. ఇప్పుడు మళ్ళీ నాకు సడన్గా అసలు ఏమైందా ఏంటిదా, ఎందుకు సడన్గా హాస్పిటల్కి వచ్చి నైట్ అడ్మిట్ అయినా అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. అయితే ఏంటంటే, మార్నింగ్ నాకు ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి రాకముందు 1 వీక్ అక్కడ ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది, అట్లానే కాళ్ళు బాగా నొప్పులు వచ్చినాయి. కానీ ఇంకా చేతనైతలేదులే పిల్లల హడావిడిలో ఉండి అని చెప్పేసి నేను అంత పట్టించుకోలేదు. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా 2 డేసే కొంచెం మంచిగా ఉన్నా, మధ్య మధ్యలో కొంచెం మంచిగా ఉంటున్నా, నడుము నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఏం కాదులే నార్మలే ఇప్పుడు పీరియడ్స్ టైం కదా అని చెప్పేసి నేను అంతా పట్టించుకోలేదన్నమాట. ఒక 2 వీక్స్ అయితే బాగానే కొంచెం సఫర్ అయినా, అట్లా నార్మల్ పెయిన్ వస్తుంది, ఏం కదలే అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా. కానీ సడన్గా నైట్ ఆ రోజు మార్నింగ్ ఏమైందంటే, పోయిన ట్యూస్డే రోజు మార్నింగ్ ఏమైందంటే, అప్పుడు నాకు పీరియడ్ టైము ప్లస్ ఇంకా ఫుల్ బ్యాక్ పెయిన్, అంటే ఈ కిడ్నీ సైడ్ ఉంటుంది కదా, మన రైట్ కిడ్నీ సైడ్ నుంచి ఒకటేసారి ముందుకి ఫుల్ పెయిన్ అనమాట. ఇంకా భరించలేనంత పెయిన్ అసలు. ఒక్కటేసారి ఇక మార్నింగ్ మమ్మీ అన్నది, ఏమైంది బిడ్డ అన్నది, కానీ ఏం లేదు మమ్మీ అనేసిన. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నా ఒక 1 అవర్ దాకా. కొంచెం 1 అవర్ తర్వాత మెల్లమెల్ల అది తగ్గుకుంటూ వచ్చింది. సరే అని చెప్పేసి ఇంకా తగ్గింది కదా అని ఊరుకున్నా. ఆ రోజు అట్లనే గడిచిపోయింది అనమాట. ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అటు ఇటు తిరుగుతూనే ఉన్నా, మంచిగానే ఉన్నా, తిన్నా, నైట్ పడుకున్నా అనమాట. పడుకోగానే 10:30 అట్లా అవుతుంది. ఆ టైంలో ఒకటేసారి పడుకున్నా నేను. ఇది రోజు 11 వరకు అట్లా పడుకుంటున్నా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే లేటే అవుతుంది కదా పడుకోవడం, అట్లా అని చెప్పేసి నేను లేటే పడుకుంటున్నా. ఇంకా ఆ రోజు ఎందుకో బాగా నిద్ర వస్తుందని 8:30 9 వరకు పడుకున్నా. 10:30 అట్లా అవుతుంది. ఒకటేసారి సడన్గా పెయిన్ వచ్చింది, బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తే అసలు వస్తలేదు, పడుకో వస్తలేదు, అంత పెయిన్. ఇంకా లేచి అటు ఇటు నడుస్తున్నా అనమాట. నడుస్తూ ఉంటే హనీ ఉన్న వాళ్ళ పిన్ని ఇద్దరు కలిసి టీవీ చూస్తున్నారు, వాళ్ళు ఏదో సినిమా పెట్టుకొని. ఇంకా హనీ వచ్చింది, ఏమైంది మమ్మీ అని అంటే, ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది మమ్మీ అని అంటే, అవునా మమ్మీ, అది కొంచెం ఒత్తినట్టు చేసి స్ప్రే ఉంటే స్ప్రే కొట్టింది హనీ. తర్వాత నాకు ఆటోమేటిక్గా ఆ నొప్పితోటి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుస్తూనే ఉన్నా నేను. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇక చెల్లొచ్చి ఏమైంది అక్క అని అంటే, ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుందిరా చెల్లె అంటే, సరే అక్క ఏడవకు అని చెప్పేసి వాటర్ బాగా తాగక్క అనగానే వాటర్ తాగినా. సరే అని చెప్పేసి ఇంకా పడుకున్నా. మళ్ళీ 12:30 అట్లా అవుతుందో లేదో, ఇక చెప్పొద్దండి ఇక ఆ నొప్పి. ఇక మనము నిజంగా చనిపోయేటప్పుడు ఎట్లా చనిపోతామో కానీ అసలు ఆ నొప్పి ఇక చెప్పుకోవద్దు, అట్లా నొప్పి అనమాట. ఇంకా కూర్చున్నాడు కాదు అసలు, నాకు పడుకున్నాడు కూడా పడుకోవసలు, కొంచెం నడుస్తూనే నేను తీరుగుంటున్నాను అనమాట నిల్చుంటే. ఇంకా దాని తర్వాత ఇక ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది. పిల్లల బట్టలు ఎదురుగున్నాయి, ఆ బట్టల్ని చూసుకుంటే నాకు ఏడుపు వస్తుంది. అరే ఏంది దేవుడా, ఇప్పుడు మొన్నటిదాకా నాకు అసలు అదే బ్రెయిన్కి సంబంధించిన ఆ పెయిన్ అది ఇది చేసి దానివల్ల నేను సఫర్ అయినా, ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నా అనే టైంలో మళ్ళీ నాకు ఏంటిది ఇది, నా 3 పిల్లల్ని ఇచ్చి నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి ఇక నాకు ముందట సెల్ఫ్లో వాళ్ళ బట్టలు కనిపిస్తున్న కొద్దీ ఫుల్ ఏడుపు వస్తుంది, హనీని చూస్తున్న కొద్దీ ఏడుపు వస్తుంది. ఇంకా ఫుల్ ఏడ్చేసిన. ఇంకా దాని తర్వాత అప్పుడే ఇక చెల్లి ఉండి, బాగా పెయిన్ వస్తుంది అక్క అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేస్తే, మీరు సరే తీసుకొచ్చేసేయండి అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొచ్చేసిండు అనమాట. హాస్పిటల్కి అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంకా డాక్టర్ అడిగారు, ఎక్కడనో పెయిన్ వస్తుందమ్మా అంటే, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కంటే, సరే మీకు పెయిన్ కిల్లర్ ఇస్తా, ఇంకా ఇచ్చిర్రు అనమాట. 2 సెలైన్ ఎక్కిచ్చేసారు. అలాగే ఇంకా ఇంజెక్షన్స్ వేసిర్రు. తర్వాత ఒకటి సెలైన్ ఇంజెక్షన్ వేసిర్రు. తర్వాత 12 o'clockకే వెళ్ళి అడ్మిట్ అయిపోయినా అండి. 12 o'clockకే వెళ్ళేసి నైటే అడ్మిట్ అయిపోతే ఇంకా 3-4 వరకు అక్కడ ఉంచేసి మమ్మల్ని, ఇంకా పెయిన్ తగ్గింది కదా, తగ్గినాక అప్పుడు ఇంకా లోకలే కదా చెల్లె అన్నది కదా, మీరు లోకలే కదా సార్, మేము లోకలే కదా అని అంటే, సరే మరి మీకు ఎక్కువ పెయిన్ ఉంటే వచ్చేసేయండి అని చెప్పేసి ఇంకా వచ్చేసినాం అనమాట. మేము మార్నింగ్ 4 వరకు, చూడండి ఎంత చీకటి ఉందో, మార్నింగ్ 4 వరకు అయితే ఇంకా వచ్చేసినాము. ఇంకా అప్పటికి కొంచెం పెయిన్ రిలీఫ్ ఉందన్నమాట, తగ్గింది. ఇంకా డాక్టర్ అన్నారు కదా, సరే మనం నార్మల్గా చెప్పలేమో, రేపైతే స్కానింగ్ తీసుకొని రండి, స్కానింగ్లో ఏంటిది అనేది మనకు తెలుస్తుంది అని చెప్పేసి అంటే, ఇక
మొక్కుకుంటున్నాను నేను చెల్లి అయితే ఇద్దరము. నాకు అసలు ఏం కావద్దు దేవుడా, కిడ్నీ సైడ్ ఎంత పెయిన్ వస్తుంది, మళ్ళీ ఏమన్నా అయిందా అని చెప్పేసి ఫుల్ భయపడ్డా అనమాట, మస్తు భయపడ్డా. అసలు ఏమవుతుందో ఏమవుతుంది అసలు ఎట్లుంటుంది అని. చెల్లె కూడా పాపం ఫుల్ భయపడ్డదట. ఇంకా నేను నైటే అసలు ఇట్లా ఏడుపు ఒకటే, ఇక ఏడుచుకుంటూనే ఉన్నా. తర్వాత కొంచెం పెయిన్ తగ్గినాక ఇంటికి వచ్చేసరికి 4 అయిందిగా. ఇక మమ్మీకి నిద్ర పట్టలేదట, మమ్మీ అట్లనే కూర్చొని ఉంది. అని పక్కన మమ్మీ పడుకొని ఉంది. కుట్టి బంటి ఏమో మన చెల్లె దగ్గర ఉన్నారు, వాళ్ళకి తెలియదు. చెల్లెకి తెలుసు కానీ ఇక మీరు ఏమొస్తారు నాని అని చెప్పేసరికి చెల్లె వాళ్ళు ఉండిపోయారు. ఇంకా మేమే మార్నింగ్ వచ్చి ఇక కొంచెం సేపు మాట్లాడి పడుకునేసరికి ఇక 5 అట్లా అయిపోయింది. కొంచెం 4:30 వరకు అట్లా పడుకున్నాము. ఇంకా రేపైతే వెళ్ళాలన్నమాట. స్కానింగ్ తీస్తే అసలు స్కానింగ్లో ఏమంటారు ఏం చెప్తారు అనేది మీకు చెప్తా. దేవుడు దయ వల్ల అసలు ఎందుకు పెయిన్ వచ్చింది అనేది, అది చిన్న మరి ఏమైందని చెప్పేసి ఇక చూడాలి రేపైతే. ఇంక ఇక్కడైతే ఇక హనీ పడుకుంది, నాకు నిద్ర రావట్లేదు.